ఏంటి ఇలా సామాన్లన్నీ బయటపడేస్తున్నాయి? నువ్వేంటి ఇలా కోపంగా కత్తిపేట పట్టుకుని నిలబడ్డావు? ఇంకా మేము వాళ్ళు చేసిన పనికి లోపల ఏం అఘాయిత్యం చేసుకున్నారో అనుకున్నాం. పాపం ఆడాలని కూడా చూడకుండా ఎంత రాక్షసంగా ప్రవర్తించారు. ఎవరు ఎవరు వాళ్ళు? ఏం చేశారు? ఎవరో బాబు తలీరు పోసుకున్న ఆవిడ ముగ్గురు రౌడీలతో పాటు కుంటికాలతను కూడా వచ్చి ఇదంతా చేసెళ్ళాడు. ఆంటీ, మీరంత క్లియర్ గా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అంతా వాళ్ళకి తెలిసి ఆడే నాటకమే. ఏంటి ధరణి, వాళ్ళొచ్చి ఇంత న్యూసెన్స్ చేయడం మాకు తెలుసా? అవును, తెలియడమే కాదు, బాగా తెలుసని ఖచ్చితంగా అంటాను. మంచిగా నటించి మీరు పోలీసుల నుంచి విడిపించి వాళ్ళ చేత ఎలాగైనా నన్ను ఒప్పించి నింద నిజం చేయాలనేగా మీ ప్లాను. అయ్యో ధరణి, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు. నేను దీప్తి ధరణిని నీ కేర్ టేకర్ గా తెచ్చిపెట్టమని అడుగు. దయచేసి నా కోసం తనని తిరిగి ఇంటికి తీసుకురావాలి. బహుశా తను మా మాటలు విని ఆదిత్య చెల్లెలి కోరికని ఎక్కడ తీర్చే ప్రయత్నం చేస్తాడో అని ఇదంతా చేస్తుండొచ్చు. మీరు పొరపాటు పడి అపార్థం చేసుకుంటే నేను నానా కష్టాలు పడి తలదించుకుని నిలబడే పరిస్థితి వచ్చింది. నేను అపార్థం చేసుకోవడం వల్ల మీకొచ్చే నష్టం ఏమీ లేదు. మీ మాటలు విని మళ్ళీ ఆ గుమ్మంలో అడుగుపెట్టి ఇంకా ఇంకా కష్టాలు అనుభవించే శక్తి నాకు లేదు. దయచేసి ఎలా వచ్చారో అలాగే వెనక్కి తిరిగి వెళ్ళండి.